అన్నిటికంటే ముందుగా ఒక వాడుతున్నది అదైతే చూసేద్దాము. అప్పుడా ఇప్పుడా ఎప్పుడెప్పుడు వేస్తారా రైతు బంధు అని రైతులంతా ఎదురు చూస్తుర్రు కదా. ఇగో ఎప్పుడు వేసేది సీఎం రేవంత్ సార్ చెప్పిండు చూడుర్రి. పోయిన సంవత్సరం మార్చి 31 వరకు కూడా ఆ సంఘాలు రైతు బంధు వేయలేదు. ఫిబ్రవరి ఆఖరి వరకు మొత్తం రైతు భరోసా పథకాన్ని వేసే బాధ్యత మనది. మీ అభిమానంతో ఫిబ్రవరి నెలాఖరు వరకు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 63 లక్షల రైతు కుటుంబాలకు మీ ద్వారా మాట ఇస్తున్నా ఫిబ్రవరి ఆఖరి వరకు రైతు భరోసా ద్వారా మీ ఖాతాలలో నగదు బదిలీ చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఫిబ్రవరి నెలాఖరు కల్లా అందరికి రైతు బంధు పైసలేస్తారట. వచ్చే నెలలనే ఇంకో 2 గ్యారంటీలు కూడా అమలు చేస్తారట. ఎల్బీ స్టేడియంలో షెయి పార్టీ వాళ్ళంతా కలిసి పెద్ద మీటింగ్ పెట్టుకుర్రు. ఇక మీటింగ్ లే సీఎం సారు తతిమ గ్యారంటీలు ఎప్పుడు అమలు చేసేది, రైతు బంధు ఎప్పుడు ఇచ్చేది అన్ని చెప్పుకొచ్చిండు. పల్లె పనిగా పాత సర్కార్ వాళ్ళకు గట్టిగానే వాతలు పెట్టిండు. పులి బయటికి వస్తది అని అంటుర్రు కదా కార్ పార్టీ వాళ్ళు. అందుకు సీఎం సార్ ఏమన్నాడు చూడుర్రి. జిల్లా రంగాలు చాలా మాట్లాడుతుండ్రు. చార్లెస్ శోభరాజు మాత్రం దుప్పటి కప్పుకొని బోర్ల బొక్కల వన్నీటు. అందుకే నేను అంటున్నా జిల్లా రంగాలు కాదు చార్లెస్ శోభరాజును రమ్మని అంటున్నా. మొన్న అంటుండు ఒక ఆయన మా పులి బయటకు వస్తుందని. బిడ్డ మా పులులు బోన్ పట్టుకొని సిద్ధంగా ఉన్నారు. బోన్లు వేసి బోన్లో పెట్టి పెడతాం. బోను సిద్ధం, రమ్మను మీ పులిని ఏడుందో. గిట్ల పొట్టు పొట్టార్చుకుండు సారు. ఎంపీ ఎలక్షన్లకు అందరు తయారుగా ఉండాలి, పువ్వు పార్టీ వాళ్ళతోనే గట్టిగా ఫైటింగ్ ఉంటది అన్నట్టు చెప్పుకొచ్చిర్రు షెయి పార్టీ పెద్ద మనుషులు. కార్యకర్తలను బూత్ ఏజెంట్లను హుషారు చేసిర్రు. అన్నేమో గాని రైతు బంధు ఎప్పటి వరకు వేస్తారో ఓ ముచ్చటైతే చెప్పిండు సీఎం సారు. ఇంకో 2 గ్యారంటీలు అమలు చేస్తాం అంటున్నారంటే అందులో పేదోళ్ల ఇండ్లకు 200 యూనిట్ల కరెంటు, 500కే గ్యాస్ సిలిండర్ ఇచ్చే ఈగిరం గిట్ల వేస్తారో ఎట్లనో చూడాలి మరిగా.